హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వీడియో ఎంటర్ అవ్వగానే బిర్యానీ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఫస్ట్ మేము దర్గాకి రాగానే ఫాతిహా చేసుకొని అంతా కొంచెం రిలాక్స్గా కూర్చొని తర్వాత లంచ్ చేస్తున్నాము. మేము లంచ్ ఇంటి దగ్గర నుంచి కుక్ చేసుకొని వచ్చామండి. బిర్యానీ ఇంకా రైతా ఇక్కడ మా అన్న రెడీ చేస్తున్నారు. బిర్యానీ, రైతా అండ్ కట్టిపాజీ అని మా అమ్మ చేస్తుంది. సూపర్గా ఉంటుంది. దాని రెసిపీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మా చిన్నోడు అలిగినాడు ఇక్కడ, అందుకోసం నా వల్ల నిద్రపోతున్నాడు. ఇంక ఇక్కడ లంచ్ స్టార్ట్ చేసేసారు. ఇది నా ప్లేట్ రైతా, కట్టిపాజీ అండ్ బిర్యానీ. మా హనీ పాప రెడీ అయిపోయింది. మా హనీ పాపకి గుండు చేయిస్తున్నారు, అంటే పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు అన్నమాట. అందుకోసమే మేము ఇక్కడ దర్గాకు వచ్చాము. ఇక్కడ మా పెద్దోంతో కలిపి ఒక రీల్ చేద్దామని ఎంత ట్రై చేస్తుంటే మా హనీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా ఇక్కడ ఫస్ట్ మేము కొంచెం రసం లాగా చేస్తాము, అంటే సింపుల్గానే చేస్తున్నాం సడన్గా అనుకున్న ప్రోగ్రాము. ఇక్కడ మా అన్న వదిన ఇంకా పాపను కూర్చోబెట్టి రసం చేసి దాని తర్వాత హనీ పాపకి పుట్టు వెంట్రుకలని తీస్తారు. యాక్చువల్గా మామ తీస్తారు పుట్టు వెంట్రుకలు, బట్ మా వదిన వాళ్ళ అన్న వాళ్ళు రాలేదు. సో మేము ఇక్కడుండే హజరత్తోనే తీయించేస్తున్నాము. స్టార్టింగ్ 5 minutes మా హనీ పాప సైలెంట్గానే ఉంది. దాని తర్వాత ఎంత రచ్చ చేసిందంటే అంతా అయిపోయే వరకు కూడా ఒక చుక్కలు చూపించేసింది అందరికీ. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా నా లైఫ్లో ఒక మెట్టు ఎదుగుతానన్నమాట. జస్ట్ మీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ రసం అంతా కంప్లీట్ చేసి వీళ్ళకి బట్టలు పెట్టేసి నేను సైడ్ అయిపోయినాను. ఇంకా నా తర్వాత ఒక్కొక్కరు కూడా అంతా రసం చేసేసారు. అంటే రసం అంటే ఏముండదని, మనం ఏమైనా గిఫ్ట్ చేస్తే అవన్నీ ఇచ్చేసిన తర్వాత హజరత్ అన్న లేకపోతే మేనమామ అన్న కూర్చొని వాళ్ళు ఒక 5 కట్లు అంటారు కదా, అట్లా ఇది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా, అలా కొన్ని కట్ చేసేసి వెళ్ళిపోతారు. మనం డైరెక్ట్గా సెలూన్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళనైనా పిలిపించి మేము ఇక్కడ గుండు చేయించేస్తాం. ఇక్కడ దర్గా దగ్గర అది కూడా ఛాన్స్ ఉంది, వాళ్ళే పిలిపిస్తారు. అక్కడ ఫోన్ ఇచ్చి మేము మా చిన్నోడు చూడండి గుండు తీస్తున్నారు ఏం చేసేస్తున్నారని తొంగి చూసేస్తున్నాడు. మా బుడ్డదైతే చాలా ఏడ్చేసింది. మేము బ్లేడ్ పెడితే ఎక్కడ కదిలేటప్పుడు ఘాట్లు పడతాయని ఇంక మా ఆయన వద్దన్నారు. సో మిషనే పెట్టిచ్చేస్తున్నాం మేము. నువ్వు అన్న వదిన ఎంత మంది పట్టుకుంటున్నామంటే మా హనీ పాప గుండు తీసే వరకు ఒక ఆట ఆడిచ్చేసింది మమ్మల్ని. మేము సండే రోజు వెళ్ళాము, ఎందుకంటే మాకు అప్పుడే వీలు ఉంటుందని. మేము మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటే లేట్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ 12కి వచ్చి ఫస్ట్ ఫాతిహా కంప్లీట్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఇక్కడ మా ఆయన నాకు ఒక హాయ్ చెప్పు వీడియోలో అని చెప్పిండే దానికి ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంక మా హనీ గుండు అయిపోయింది. భలే క్యూట్గా ఉంది కదా ఆ ఫ్రాక్కి ఆ గుండుకి. పిల్లలు ఉన్న చోట మామూలే కదా, ఇక్కడ ఒక ఉయ్యాల రెడీ అయిపోయింది మా హనీ పాపకి. ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ రోజంతా. ఇంకా నైట్ మేము తెచ్చుకున్న బిర్యానీ చల్లగా అయిపోయిందని చెప్పి ఇక్కడ మా అన్న, మా అమ్మ, మా ఆయన ఎక్కడో కట్టెలు తీసుకొని వచ్చి ఎవరో పొయ్యి పెట్టి ఆల్రెడీ పెట్టేశారు. దాంట్లోనే మొత్తం వేడి చేస్తున్నాం మేము. వీళ్ళు ఇంత కష్టపడుతుంటే నేను వీడియో తీసుకుంటున్నాను, సెల్ఫీలు వీడియోలు అంటూ. ఇంక ఇక్కడ బిర్యానీ తెచ్చేసి మొత్తం వేడిగా అయిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నారు. మంట ఎక్కువ పెట్టేస్తున్నారు కాబట్టి మధ్యలో కొంచెం మాడిపోయింది. సో అడ్జస్ట్ చేసుకొని తినేసాము. మా ఆయన ఒక బాయ్ చెప్పేశారు. అబ్బా ఇంకా ఇక్కడ మేము తినిన తర్వాత ఇంకేం పనుకుంటాం, ఎప్పుడు వచ్చిన చోట కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి పాంపట, లూడో, ఇంకా షటిల్ ఇదంతా ఆడాం. ఫస్ట్ చాలా రోజుల తర్వాత నేను మా అన్న కలిసి షటిల్ ఆడాము. ఈ వీడియో నాకు తెలియకుండా మా ఆయన తీశారు. నాకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఆయన సెల్లో చూసి యాడ్ చేశాను. నైట్ మేము దర్గాలోనే నిద్ర చేసి మార్నింగ్ 7కే బయలుదేరాము. చూడండి మంచి ఎలా పడుతోందో. ఆటోలో అమ్మని పిల్లల్ని పంపించేసాం మంచులో, బండ్రాలో ఎందుకు అని చెప్పి. నేను అన్న మరిది వాళ్ళంతా వెనక బయలుదేరుతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.